కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభు ఇంటికి జనసేనకు చెందిన సీనియర్ నాయకుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన బోలిశెట్టి శ్రీనివాస్ బుధవారం రాత్రి విచ్చేశారు. దాదాపు గంట సేపు ముద్రగడతో మంత్రాలు జరిపారు. ఇటీవలే ముద్రగడ వైసీపీలో చేరతారంటూ ప్రచారం కూడా జరిగింది. కొందరు వైసీపీ నేతలు ఆయనకు టచ్లోకి వెళ్లారు. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వంటి నేతలు ఆయనతో చర్చించారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు చెల్లారావుకు ప్రతిపీస్టు టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ ఇంటికి వచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా బయటకు వారు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఫోటో కూడా దిగలేదు. ముద్రగడ బొలిశెట్టి మంతనాల నేపథ్యంలో ఆయన జనసేనకు వెళ్తారా, కాపులను తిరిగి ఒకే బాటకు తీసుకొస్తారంటూ చర్చ జరుగుతోంది. కాగా 4-5 రోజుల్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు కూడా ముద్రగడతో చర్చలు జరుపుతారంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ముద్రగడ జనసేనలో చేరుతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.